ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సద్దెనపల్లి టౌన్లోని కొత్తపేట పరిధిలో ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్నర్ సెర్చ్ ఆపరేషను సుమారు 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్ 2 వీలర్ వెహికల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి, ఆ బండి కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్నాయి బండ్లు. వాటన్నిటికి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. ఇకపోతే ముఖ్యంగా ఈ పట్టణంలో ఈ ప్రాంతం ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, రీసెంట్గా మీకు తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఇది 2వ ప్లేసు. ఇంతకుముందు రంగా కాలనీలో చేశాము. ఇక్కడ ముఖ్యంగా విరివిగా గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారు ఇక్కడి నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, చిన్న చిన్న పొట్లాలు కలిపి టౌన్లో కాలేజీలకి, పిల్లలకి, తాగేటువంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. మేము ఇంతగా చెప్తున్నా సరే అది అలాగే చేస్తూ ఉన్నారు. సో ఇది మనం కట్టడి చేయాలి, దాన్ని రూపుమాపాలి అంటే మీ అందరి సహకారం అవసరం. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ దాదాపు 150 మంది ఉన్నారు. మీరందరూ ఇది ఈ విధంగా పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పారు, ఇల్లు తనిఖీలు చేస్తున్నారు. మనందరం కూడా కోఆపరేట్ చేయాలని, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కనుక సహకరిస్తే మన పట్టణంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంత కూడా గంజాయి దొరకదు. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని మనం తీసుకొచ్చి చట్ట ప్రకారం మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి, లేదు చట్ట ప్రకారం శిక్షణ పడే వాళ్ళకి కోర్టులో పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది, అది ఆపేయచ్చు. మీరు ఆ విధంగా సహకరించాలని కోరుతున్నాము. అంతేకాకుండా మీ పిల్లలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని సాయంత్రం వచ్చినప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటని కొంచెం 1 గంట స్పేర్ చేయండి పిల్లలకి. అప్పుడు ఖచ్చితంగా నడవడికల్లో ఏమైనా తేడా ఉంటే మనకి దొరికిపోతారు. అదేవిధంగా పట్టణంలో అక్కడక్కడ గ్యాంబ్లింగ్లు అవుతున్నాయి. గ్యాంబ్లింగ్లకి సంబంధించి కానీ, ఏదైనా ఈ కోళ్ల పందాలు కానీ, లేదా ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏమున్నా సరే మీరు మాకు తెలియజేస్తే సిఏ గారికి తెలియజేయండి, పట్టణ పోలీస్ స్టేషన్కి చేయండి. అవి 2 లేకపోతే మీ దగ్గర 112 112 ఈ నెంబర్కి మీ ఫోన్ నుంచి, ఇంట్లో నుంచి డయల్ చేస్తే చాలు. మీరు చెప్పే ప్లేస్కి 10 నిమిషాల్లో పోలీసు వస్తారు. 10 నిమిషాలు. సో ఆ నంబర్ ఉపయోగించుకొని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసు వారికి సహకరించండి. అదేవిధంగా పట్టణంలో చూస్తున్నాం, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, దాదాపు 1 ఇయర్ నుంచి 1 ఇయర్ కింద మీటింగ్ పెట్టాము. హెల్మెట్ మీద డ్రైవ్ చేశాము, ర్యాలీలు చేశాము. అందరు అధికారులు వచ్చి చెప్పారు మీటింగ్లు. ఒకరు కూడా హెల్మెట్ పెట్టడం లేదు. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. మీరు 2 వీలర్ తీస్తానే హెల్మెట్ పెట్టుకొని టౌన్లోకి రావాలి. దయచేసి హెల్మెట్ లేకుండా ఎవరు దొరికినా సరే ఇక నుంచి దాని మీద విచారణ ఏం లేదు, డైరెక్ట్గా కోర్టుకు పెట్టేస్తాం. ఫైన్ వేయటమే లేదు, కోర్టుకు పెట్టేస్తాం. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి హెల్మెట్ వాడాలి. ఎందుకంటే చూస్తే రోజుకి 1-2 యాక్సిడెంట్లు, 2 వీలర్స్ యాక్సిడెంట్ వల్లనే 2-3 మనుషుల ప్రాణాలు పోతున్నాయి. 2 వీలర్ మీద పోతూ రోడ్డు మీద పడిపోతే తలకాయ పగిలిపోయింది, చనిపోతాడు. సో అందువలన హెల్మెట్ చాలా అవసరము. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. అదేవిధంగా పట్టణంలో ఉన్నారు మీరు, మీ అందరికీ అనుభవం అయి ఉంటుంది. కొంతమందికి ఈ ఏటీఎం దగ్గర డబ్బులు తీసేటప్పుడు తెలియని వాళ్ళ దగ్గర మేము తీస్తామని చెప్పేసి వాళ్ళ నంబర్ కోడ్ చేసుకొని ఇంకా తర్వాత మొత్తం తీసేస్తూ ఉంటారు.
అట్లనే ఇదిగో మీకు గిఫ్ట్ వచ్చిందని ఇట్లా సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ మీద కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తి ఎవరైనా సరే నేను బ్యాంక్ అధికారిని ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తారు, లేకపోతే మున్సిపల్ ఆఫీసర్ నుంచి అంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వద్దు. తెలియని వ్యక్తి ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వద్దు. ఒక చిన్న నంబర్ వస్తుంది, ఓటీపీ వచ్చింది చెప్పండి అంటారు. తెలియక చెప్పారంటే మాత్రం మీ ఖాతాలో ఉన్న అమౌంట్ అంతా వెళ్ళిపోయింది. అది తర్వాత రావాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎవరు కూడా వెంటనే ఏదన్నా ఫోన్ వచ్చినా, గిఫ్ట్ వచ్చిందని చెప్పినా, ఇదిగో మీకు మోటార్ సైకిల్ గిఫ్ట్ వచ్చింది 5,000 వేయండి అంటారు, వేసేస్తున్నారు. ఆలోచించండి ఒకసారి చేయబోయే ముందు. వచ్చి పోలీసు వారికి తెలియజేయండి. వచ్చే స్టేషన్లో సార్ ఇది ఇలా వచ్చింది, ఇది కరెక్టేనా అని అడగండి, తప్పేం లేదు. వెంటనే ఏది ₹1 కూడా ఊరికే రాదు. ఎవరికి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీకు రూపాయి కూడా బెనిఫిట్ ఉండదు. ఆ దృష్టిలో పెట్టుకొని ఆ యాంగిల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలేజీలకు పోయినప్పుడు ఏం చేస్తున్నారనే విషయంలో జాగ్రత్త ఉండండి. అలాగే గంజాయి విషయంలో ఖచ్చితంగా మాకు 112కి సమాచారం ఇచ్చి పోలీసు వారికి సహకరించి గంజాయిని అరికట్టేందుకు సహకరించండి. థ్యాంక్ యూ.